ఉన్నా రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు, వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు జగనన్నకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తాను. వివేకా మర్డర్ కేసు has emerged as ఒక మేజర్ పోల్ ఇష్యూగా కడప పార్లమెంట్లో ఇట్ హస్ కమ్ అప్. అండ్ వన్ సైడ్ మీ సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు ఓటు వేయొద్దని. ఒక 1 వీక్ క్యాంపెయిన్ తర్వాత మిమ్మల్ని మార్చబోతున్నారు అన్న ఒక ఆస్పెక్ట్ కూడా తెచ్చారు. సో ఇస్ ఇట్ ట్రూ? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ, హౌ ఇస్ దిస్ వివేకా కేస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ పోల్ ప్రాస్పెక్ట్స్ ఇన్ యువర్ థర్డ్ అటెంప్ట్? ఒకటేనా పాపం ఆ విషయంలో మా షర్మిలకు అట్లా అనింది కాబట్టి మా షర్మిలకును సుంతకుని తప్పబట్టాల్సిన పని లేదు. వాళ్ళకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం. ఓకే, వాళ్ళు ఏమైనా అనొచ్చండి. ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. నేను ఇందాక చెప్పినా కదా, ఐ హావ్ మెన్షన్డ్ ఈ విచారణ ఎలా జరిగిందో, ఏ రకంగా చీకటి ఒప్పందము, ఏ రకంగా లాలూచిపడ్డారు విచారణ సంస్థ, సునీతక్క, దస్తగిరి, ఏ రకంగా ఈ విచారణ జరిగిందనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పిన. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, ఆయన ఆత్మకు, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది. అది మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో, రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడిస్తే కనుక అందరం సంతోషిస్తాం, మీరు సంతోషిస్తా, నేను సంతోషిస్తా. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురు, వివేకానంద రెడ్డి గారి కూతురు, చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో బేసికల్లీ ఈరోజు షర్మిలక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ. సో వాళ్ళు మాట్లాడే మాటలను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు, ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు. అసలు ఎంత ఆవేశంగా, ఎంత కోపంగా, నాకు ఆశ్చర్యం వేశారు. ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము, ఇంత ఈర్ష్య, ఇంత ఓర్వలేనితనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేశారు. నాకంటే బాగా వాళ్ళకి తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు. కేవలం ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ప్రిజంప్టివ్, అజంప్టివ్, క్రియేటివ్ అంతా ఇయే తప్ప, అలిగేషన్సే తప్ప, దెర్ ఆర్ నో ఫ్యాక్ట్స్. ఇటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారు. నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు, నేను వాళ్ళకంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు వయసులో చిన్న, నేను ఏం పాపం చేసినా నన్నెందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారు? నాకైతే ఇట్స్ $1 million క్వశ్చన్ టు మీ.